రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రాయితీ గడువును 2025 వరకు పొడిగించింది. ఒక్కో సిలిండర్ పై ప్రస్తుతం 300 రూపాయల సబ్సిడీని అందిస్తున్న కేంద్రం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తింపచేసింది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ లభిస్తోంది. మార్చి 31తో ఈ గడువు ముగియనుండగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిర్ణయంతో 10 కోట్ల కుటుంబాలకి ప్రయోజనం చేకూరుతుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇక ఈ రాయితీతో ప్రభుత్వ ఖజానాపై 12,000 కోట్ల భారం పడనుందని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రాయితీ గడువును 2025 వరకు పొడిగించింది. ఒక్కో సిలిండర్ పై ప్రస్తుతం 300 రూపాయల సబ్సిడీని అందిస్తున్న కేంద్రం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తింపచేసింది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ లభిస్తోంది. మార్చి 31తో ఈ గడువు ముగియనుండగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇక ఈ రాయితీతో ప్రభుత్వ ఖజానాపై 12,000 కోట్ల భారం పడనుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయంలో భాగంగా ఉజ్వల గ్యాస్ సబ్సిడీని 2025 మార్చి వరకు పొడిగించింది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? గిరిజ, ప్రధానంగా అంటే చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో గ్యాస్ ఒక ప్రధానమైనటువంటి పబ్లిసిటీ ఆయుధంగా మారినటువంటి నేపథ్యంలో గతంలోనే ఇస్తున్నటువంటి సిలిండర్ మీద 300 రూపాయల రాయితీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తోందో దాని గడువు ఈ నెల మార్చి 31వ తేదీతో అది ముగిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 12,000 కోట్ల రూపాయలు అదనపు భారం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. అట్ ద సేమ్ టైం లబ్ధిదారులు ఎవరైతే ఇప్పటి వరకు దాన్ని వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం వచ్చే సంవత్సరం మార్చి 25 వరకు ఉంటుంది. అంటే దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ఈ రాయితీని ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రధానంగా ఈ సిలిండర్స్ మీద జరుగుతున్నటువంటి మనం తెలంగాణలో చూస్తున్నాం, కర్ణాటకలో చూస్తున్నాం, రాయితీలు 600 ఇస్తాం, 500 ఇస్తాం అనేటటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలోనే తాము చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, గతంలో తాము పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఉజ్వల పథకం ద్వారా చేసినటువంటి ఈ సిలిండర్లకి ప్రతి సిలిండర్కి 300 రూపాయలు తగ్గింపు ఏదైతే ఉందో దాన్ని కేవలం ఎక్స్టెండ్ చేయడం మాత్రమే కాకుండా నెలకి 12 సిలిండర్ల మీద ఈ రాయితీ వర్తిస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఈ 10 కోట్ల మంది కాక దీని వినియోగదారులు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం 10 కోట్ల మంది లెక్కలో ఉన్నప్పటికీ కూడా ఇది దేశ ప్రజల్లో చాలా 80% ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తద్వారా బహుళ ప్రయోజనాలు లభించేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే కేంద్ర కేబినెట్ కి సంబంధించి తీసుకున్నటువంటి మిగిలిన నిర్ణయాల్లో ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డిఏ పెంపుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 46% మాత్రమే వాళ్ళకి డిఏ అందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇంకో 4% పెంచడం ద్వారా 50% వాళ్ళకి డిఏ పెంపుదల వాళ్ళకి ఏర్పడింది. తద్వారా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా చాలా తీరికలు చెప్పినట్టుగా అయిందని దీన్ని భావించవచ్చు. అలాగే జౌళి పరిశ్రమకు సంబంధించి ప్రోత్సాహకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశాలు, బయటకు వచ్చినటువంటి అంశాలు ఇవి ప్రధానంగా ఉన్నాయి. మిగిలినటువంటి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా రావాల్సి ఉన్నాయి.
చాలా వరకు చాలా అత్యద్భుతమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కేబినెట్ పూర్తిగా అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ లో ఇంకా ఏమేమి చెప్తారు, ఏమేమి అంశాలు ఇస్తారో అవన్నీ కూడా చూడవలసి ఉంది. మొత్తం మీద ఈ కేబినెట్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకి వెళ్లబోయే ముందు చాలా భారీ ఎత్తున అనేక అంశాలలో ప్రజలందరికీ కూడా చాలా సహాయం చేసేటటువంటివి, వాళ్ళకి చాలా గొప్ప ఓదార్పు ఇచ్చేటటువంటి అనేక అంశాలు ఈ కేబినెట్ నిర్ణయాల్లో కనిపిస్తాయని భావించవచ్చు. గిరిజ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.